జ్ఞానస్నానము స్మరణార్థము మనపై చల్లబడను. మనకు నూతన జీవమునిచ్చిన ప్రభు మనము పొందిన పవిత్ర ఆత్మకు విశ్వాసపాత్రముగా జీవింప మనకు సహాయపడును గాక. ఓ ప్రభువా, సర్వశక్తిగల సర్వేశ్వర, పరమ పవిత్రమైన రాత్రి వేళ జాగారమున నీ ప్రజలను కనికరించి సమీపమున ఉండు. మేము మహా అద్భుతమైన మా సృష్టిని, అంతకంటే అద్భుతమైన మా రక్షణమును జ్ఞప్తికి తెచ్చుకొనిచున్నాము. మా నిమిత్తమై జలమును దయతో ఆశీర్వదింపు. నీ ఉచితానుగ్రహం వలన భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మా శుద్ధిని దయచేయుచున్నది. నీటిని సేవాసాధనముగా కరుణతో సృజించితివి. దీని ద్వారానే నీ ప్రజల దాస్యమును తొలగించితివి, వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవులతో చేసుకున్న నూతన నిబంధనలను ప్రవక్తలు బోధించివి. యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మానవ స్వభావమును క్రొత్త జన్మలో జ్ఞానస్నానంతో విమోచించితివి. కావున ఈ జనము మీ పొందిన జ్ఞానస్నానములకు సూచనముగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవం నాడు జ్ఞానస్నానము పొందిన మా సోదరుల ఆనందమును పాల్పంచుకున్నట్లు నీ కృపను అనుగ్రహించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. నీవును నీ కుమారుడు కలిసి ఈ తొట్టిలోని నీటిపైకి నీ ఆత్మ పంపమని నేను ప్రార్థిస్తున్నాను. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తులో మరణించి అతనితో భూస్థాపన చేయబడిన వారందరూ అతనితో పాటు నూతన జీవములకు కాలముగా నీతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. జనముల ఓటలారా మీరు ప్రభువును స్తుతింపుడు, ఎల్లకాలము అతనిని కీర్తించి కొనియాడుడు. చిలకరించు యేసయ్యా నీదు రక్త పాపుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. బయట ఉన్న వారు కూడా వాళ్ళు దయచేసి బయట ఉన్న వారికి వాళ్ళలో నుండి లేచి పితరుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని విశ్వసించుచున్నారా? పవిత్ర ఆత్మల పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క తాళమును,
నిత్య జీవమును విశ్వసించుచున్నారా? జల పవిత్రాత్మ ద్వారా మనకు నూతన జన్మ నొసగి మనకు పాప విమోచనము ప్రసాదించిన సర్వశక్తుల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువు యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదము ద్వారా మనల్ని కాపాడుచు మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. భావాలతో
తన పవిత్ర శిశువ ప్రేషించుకొను ఈ గర్భధారణ స్వీకరించును కాక. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలను వారు తెచ్చిన బలి అర్పణతో పాటు అంగీకరింపుము. మా రక్షణకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పితా, మేము నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన కారణము చేత మా పునర్జీవమును ప్రసాదించను. కావున మానవ జాతి అంతయు భాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులు దూతల దళములను నీ మహత్వములు నిరతము కొనియాడుట ఎట్లనగా, పావన పితా, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావముల సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు పాస్కా గొర్రెపిల్ల క్రీస్తు బలి చేయబడను. కావున నిజాయితీ, సత్యము అని వారితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనం పండుగ చేసుకుందాము. హల్లెలూయా.